అయితే మసులుతుంది. దీపం అయితే పెట్టేసిన. ఇవాళ లేట్ అయిపోయింది. ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాం అన్నట్టు. ప్రాబ్లం ఉంటుంది కదా, రూపమ్మ పీరియడ్ అయిపోయింది. ఇక అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగే లేచేసి ఇల్లంతా రేపు మార్నింగ్ లేచి మళ్ళీ దేవుళ్ళని శుద్ధి చేయాలి. ఇక ఇవాళ టైం లేదని చెప్పేసి మామూలుగా ఇల్లంతా క్లీన్ చేసేసిన. బెడ్షీట్స్ అన్నీ విండేసిన అనమాట. తులసమ్మ దగ్గర కూడా దీపం వెలుగుతుంది. 7:30 అయింది దీపం పెట్టేసరికి. ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచినాం అన్నట్టు. 3కి లేద్దాం అనుకున్నాం, అలారం పెట్టుకున్నా. కాకపోతే ఫుల్ చలి ఉండడం వల్ల మళ్ళీ పడుకున్నా. రూపం మన అప్పటికి 4:30కి మళ్ళీ అలారం పెట్టి మళ్ళీ లేపితే అస్సలు లేస్తలేదు. ఆమెకు వేడి నీళ్ళు పెట్టేసి అప్పుడు లేపినమాట. లేచింది. ఇక పని అంతా అయిపోయేసరికి 7 అయింది. నేనైతే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టేసిన. ఇక ఇవాళ వంట ఏం చేయట్లేను. రూపమ్మకి వాళ్ళ ఫ్రెండ్ చేస్తుందంట. ఇక నేను చపాతీ అన్న ఏమన్నా తెప్పించుకుంటా. ఆల్రెడీ 8 అవుతుంది టైము. అస్సలు ఓపిక లేదు, అంత ఎర్లీ మార్నింగ్ లేచినాం కదా అందుకని చెప్పేసి. ఎర్లీ మార్నింగ్ లేచుడు అలవాటే, కాకపోతే ఒక 2-3 అవర్స్ నుంచి వాటర్లోనే ఉన్నాం కదా అందుకని చెప్పేసి బాగా చలి పెడుతుంది. కానీ తప్పదు కదా, ఇల్లు క్లీన్గా ఉంటేనే. మళ్ళీ శనివారం వస్తుంది, రేపు శుక్రవారం, ఎల్లుండి శనివారం, 2 పూజ రోజులే కాబట్టి నాకు అస్సలు మనసు ఒప్పదు. ఖచ్చితంగా ఇల్లు క్లీన్ పెట్టుకోవాల్సింది. మంత్లీ 2 times అయితే ఖచ్చితంగా డీప్ క్లీనింగ్ పెట్టుకుంటా ఇల్లు. పైనుంచి కింది వరకు స్టెప్స్ కూడా కడిగేసామన్నమాట మొత్తము. వీక్లీ వన్స్, అంటే మొన్న ఎవ్రీ టైం నేనే కడుగుతా. ఒక 2 నెలల నుంచి నేనే కడగాల్సి వస్తుందని చెప్పేసి నాకు చాతకాక కడగలేదు. అయితే పెద్ద పంచాలండి. మ్యాక్సిమం నేనే కడుగుతాను. మంత్లీ 2 times ఖచ్చితంగా నేను కడిగేస్తాను. ఎందుకంటే మనమే నడుస్తాం కదా అందుకని చెప్పేసి. ఇక నాదైతే ఇల్లు క్లీనింగ్ అయిపోయింది. ఇక ఛాయ్ అయితే తాగుతున్నా. ఇంతకీ మీరు ఛాయ్ తాగిరా? తాగకపోతే వచ్చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.